గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఈరోజు లేవండి మేల్కొనడు, నిస్వార్థ సేవే నిజమైన వైరాగ్యం, ఆత్మ స్వాతంత్రం. ఈ లోకంలో పిరికి పందులకు స్థానం లేదు. పారిపోవడానికి ప్రయత్నించవద్దు. జయాపజయాలను లక్ష్య పెట్టవద్దు. నిర్దిష్టమైన నిస్వార్థ సంకల్పంతో నిన్ను నువ్వు అనుసాధించుకొని కృషి చేస్తూ పురోగమించు. విజయాన్ని సాధించడానికే జన్మించిన మనస్సు అచంచలమైన దృఢ సంకల్పంతో కూడిన దీక్షతో సాధన చేస్తుంది. పని చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితాన్ని ఆశించేటంతటి పతనావస్థలో పడవద్దు. నిరంతరం పని చేయండి, కానీ పని వెనుకన్నదేదో గమనించండి. సత్కర్యాలు కూడా మానవుణ్ణి బంధించగలవు. కాబట్టి సత్క్రియల చేత కానీ పేరు ప్రతిష్టల కాంక్ష చేత కానీ బద్ధుడవు కావద్దు. ఈ మార్గమెరిగిన వారు జనన మరణాలతో కూడిన సంసార చక్రాన్ని అతిక్రమించి అమృతులవుతారు. సాధారణంగా సన్యాసి లోకాన్ని విడిచిపెట్టి బయటికెళ్ళి దేవుణ్ణి ధ్యానిస్తాడు. నిజమైన సన్యాసి ఈ లోకంలోనే నివసిస్తాడు, కానీ అతడు లోకానికి చెందడు. సన్యాసించి అడవులలో నివసిస్తున్న నెరవేరని కోరికల గురించి చింతిస్తూ ఉండేవారు నిజమైన సన్యాసులు కారు. జీవిత సంగ్రామ రంగ మధ్యంలో నివసించు కొండ గుహల్లోనూ నిద్రావస్థలోనూ ఎవరైనా ప్రశాంతంగానే ఉంటారు. సుడిగుండంలో తీవ్ర కార్యరంగంలో నిలబడి కేంద్రాన్ని చేరుకోండి. కేంద్రాన్ని కనుగొన్నావా? నిన్నేది చలింప చేయలేదు. మనకు నేత్రాలున్నాయని ఫలితాలను బట్టి గ్రహించలేం. అదేవిధంగా ఆత్మను దాని ఫలితాల వల్ల కాక మరో విధంగా తెలుసుకోలేం. ఇంద్రియ గోచరం అవటానికి దాన్ని కింది అంతస్తుకు తీసుకురాలేం. లోకంలోని ప్రతి వస్తువును అదే నియమిస్తుంది. అది మాత్రం శాసనరహితం. మనం ఆత్మ వస్తువును తెలుసుకున్నప్పుడు ముక్తులమవుతాం. ఆత్మ వస్తువు ఏనాటికి మార్పు చెందదు. అది ఏ కారణానికి వశం కాదు. అదే సర్వానికి కారణం. అది తనకు తానే కారణం. మనలో ఏ కారణానికి వశం కాని వస్తువును కనుగొనగలిగితే దేవుణ్ణి దర్శించిన వారమే అవుతాం. స్వాతంత్రం అమృతత్వంలో అనివార్యంగా కలిసే ఉంటుంది. స్వతంత్రుడు అవడానికి ఒకడు ప్రకృతి శాసనాలకు అతీతంగా ఉండాలి. మనం అజ్ఞానంలో ఉన్నంత కాలం శాసనం ఉంటుంది. జ్ఞానోదయం అవటంతో మనలోని స్వాతంత్రమే శాసనం అనే సంగతిని గ్రహిస్తాం. ఇచ్చ ఏనాడు స్వతంత్రమైనది కాదు. అది కార్యాచరణ మాత్రానికి బానిస. కానీ ఇచ్చకు వెనుకున్న నేను స్వతంత్రమైనది. అది నేను ముక్తుణ్ణి. ఈ ప్రాతిపదిక మీద జీవన నిర్మాణం జరగాలి. స్వాతంత్రం అంటే అమృతత్వమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా మంచిగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.